అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. నేను ఈ 3 రోజుల నుంచి వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు ఏమనుకోకండి. ఎందుకంటే నేను ఒక టెంపుల్‌కి ట్రావెల్ చేశాననమాట. అంటే చైనాలో కూడా అంత పెద్ద టెంపుల్ అంటే ఉన్నాయండి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ టెంపుల్ కొన్ని అంటే ఏంటో వరాలిస్తా అలాగా ఉంటాయి చూడండి. అలా కొంచెం ఫేమస్ మాట. సో, ఆ టెంపుల్‌కి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 డేస్ పట్టింది. ఆ 3 డేస్ నేను వీడియోలు చేయలేకపోయాను. అందుకే కారణం. ఎందుకంటే జర్నీలో ఉన్నాననమాట. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వకపోవడం. ఎందుకంటే ఎక్కడెక్కడికెళ్ళానో నాకే అర్థం కాలేదు. అలా ఉంది పరిస్థితి. సో, మొత్తం అంతా మీకు వీడియో తీశాను. ఈ వీడియోలో మీరు చూడండి. స్కిప్ చేయకుండా అక్కడి దాకా చూడండి. కొంచెం చలిగా ఉందండి. ఈ దీంట్లో ఏంటంటే నేను ఇప్పుడు ఈ బ్యాటరీ సేవ్ చేయడానికి ఏసీ ఆన్ చేసుకోవట్లేదు. నాదొక 300 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది ప్రతిసారి. అంటే మ్యాక్సిమం చూసుకుంటే 250, 240 వెళ్తుంది అంతే. 300 వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకుని ఒక 200 వెళ్తుంది. ప్రతి 200 కిలోమీటర్లకు ఒకసారి వచ్చి ఆపి మళ్ళీ అరగంట చుండి అది అరగంట ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ వెళ్తామంటే కుదిరే పని కాదు. సో నేనేం చేస్తాను అంటే ఇంక ఏసీ ఆపేసి 240 కిలోమీటర్స్ కిందకు వచ్చి ఒకసారి ఛార్జ్ పెట్టుకుని ఫుల్ ఛార్జ్ 30 మినిట్స్ పెట్టుకుంటే ఇంక వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి రీచ్ అవ్వడానికి నాకు తెలిసినంత వరకు ఇంకొక 3 అవర్స్ 2 అవర్స్ పడుతుంది ఇంకా రీచ్ అవ్వడానికి. రీచ్ అయిన తర్వాత అప్పుడు చేంజింగ్ చూద్దానండి అది ఎలాగా హెల్ప్ అవుద్ది. ఇంత దూరం వచ్చినందుకు ఇది కనుక ఖచ్చితంగా ఉపయోగపడితే బెస్ట్. కొంచెం చలిగా ఉందండి నిజంగా. ఈ పెట్రోల్ కార్తో జర్నీ అయితే బాగుంటుంది, కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్తో జర్నీ చాలా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే ఒక్క చోటన మాత్రం దెబ్బేస్తుంది. ఎక్కడంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ప్రతిసారి ఆపి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక అరగంట లేదంటే ఒక గంట ఈజీగా పట్టేస్తుంది. చలికాలం అయితేనేమో ఆల్మోస్ట్ 40 to 50 మినిట్స్ తీసుకుంటుంది. అదే ఎండాకాలం అయితే 30 మినిట్స్లో 35 మినిట్స్లో ఛార్జ్ అయిపోద్ది కంప్లీట్గా. మేమేం చేస్తామంటే ఇది 80% ఛార్జ్ చాలా స్పీడ్గా అవుద్ది. ఆ తర్వాత నుంచి తక్కువ అవుద్ది అన్నమాట. సో 80% ఛార్జ్ ఎప్పుడు పెట్టేసుకుని ఎదరికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇలాగేంటంటే సేవ్ అవుతూ ఉంటుంది టైం కూడా. సో అలాగే వెళ్తూ ఉన్నాం మెల్లమెల్లగా. అదే 6:30 అయిపోయింది. ఇంకా జర్నీ ఇంకా ఆపలేదండి, వెళ్తానే ఉన్నాం. ఎందుకంటే మేము అక్కడ చిన్న స్నాక్స్ తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట జర్నీ. అక్కడికి మధ్యలోనేమో చాలాసార్లు ఆపి ఛార్జింగ్ పెట్టానండి. చాలా చోట్ల ఆపాను నేను. ఎందుకంటే ఈ జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 2 డేస్ చేసాం జర్నీ. 2 డేస్లో మధ్యలో ఆపుతానే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఆపలేదు అనుకోండి మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాలి కదా, ఆపాలి. ప్రతి 300 కిలోమీటర్స్కి ఒకసారి స్టాప్ చేయటం, ఛార్జ్ పెట్టుకోవడం, మళ్ళీ ఎదరికి వెళ్తాం. 300 మీల్స్కి ఆపటం, మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవడం, మళ్ళీ ఎదరికి వెళ్తాం. కొన్నిసార్లు బోరింగ్ కొట్టేసి సరదా కాసేపు అటు ఇటు నడవడం. కానీ జర్నీ ఇది కారు మాత్రం చాలా కంఫర్ట్ ఉందండి. ఎప్పుడు అనుకోలేదు ఈ చిన్న కారుతో ఎంత లాంగ్ జర్నీ చేయొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే నేను లాంగ్ జర్నీలకి ఎప్పుడు మీరు చూస్తూ ఉంటారు, నేను నా పెద్ద కారే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ పెట్రోల్ కొట్టించి వెళ్ళిపోవచ్చు. కంఫర్ట్కి అంటే దీనికన్నా ఎక్కువ ఉంటుందండి కంఫర్ట్, అది కంపల్సరీ. కాకపోతే ఇదేంటంటే మనకి మనీ అయితే సేవ్ అయిపోద్ది. 300 కిలోమీటర్లు అండి. 300 కిలోమీటర్ 30 ఏళ్ళు. అదే ఎంత చాలా తక్కువ అని చెప్పాలండి. 10 కిలోమీటర్స్ 1 ఏన్ పడుతుంది అన్నమాట. చాలా తక్కువ. అలాగే మేము అంత ఛార్జీలు పెట్టుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట కార్ను వచ్చేసి. ఇంకా చూడండి అది మామూలుగా అసలు జర్నీ అంతా ఒక ఎత్తు అయితే ఈ ఫ్లైఓవర్ల మీద జర్నీ ఇంకో ఎత్తు అండి నిజంగా. చాలా బాగుంటుంది అసలు. వాటి ఫ్లైఓవర్ల గురించి కూడా ఒక సపరేట్ వీడియోలు తీశారు. మీరు అనుకోవచ్చు అంతమాట సపరేట్ అంటారు. ఎందుకంటే దాని టాపిక్ చాలా ఎక్కువ అండి. మీరు ఇప్పుడు ఒక్క వీడియోలో అంత చెప్పారు అనుకో మీకు బోరింగ్ కొట్టేస్తుంది. ఈరోజు మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి. కానీ ఆ టెంపుల్ ఎంత దూరం ఉంటుందో అనుకోలేదు. 3 డేస్ జర్నీలో వచ్చామన్నమాట. అర్ధరాత్రి ఇక్కడ రీచ్ అయ్యాను. రీచ్ అయ్యేసరికి అన్ని రెస్టారెంట్లు క్లోజ్ ఉన్నాయి. పక్కన చూసారుగా అన్నీ క్లోజ్ ఉన్నాయి. తినడానికి ఏవీ లేవు ప్రస్తుతానికి. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోకల్ ఫుడ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదండి. ఫస్ట్ ఆ లోకల్ ఫుడ్స్ అయితే తినేస్తే మనం ఆ తర్వాత ఏదన్నా ఇంకా బయటికి వెళ్ళి ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను ప్లాన్ వేసాను ఇంకా. సో అలా నడుస్తా ఎదరికొచ్చేసరికి మనకి కొన్ని కనిపిస్తున్నాయి ఇంకా స్పెషల్ డంప్లింగ్స్ అన్నమాట. ఏంటంటే ఇది పొగ అంటే ఇది ఏమంటారు, వాటర్ వేపర్ స్టీమ్ తోట కుక్ చేయబడుతుంది అన్నమాట. ఇది చాలా స్పెషల్ నిజంగా. ఎందుకంటే వీళ్ళు నైట్ టైమే తింటారంట ఇక్కడ ఈ ఏరియాలో. మా జెంజో సైడ్ అయితే చాలా కష్టం అండి నైట్ టైం తినడం. మార్నింగ్స్ కాదు, ఈవినింగ్స్ 6 to 8 దొరుకుతాయి ఇక్కడ. కానీ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అంటే ఈవినింగ్ మాట 12, 1, 2 ఆ టైంలో తింటారన్నమాట జనాలు. నిజంగా హైలైట్ నిజంగా. ఎందుకంటే నేను వాళ్ళని మామూలుగా కొనుక్కున్నది చిన్న బౌల్ మాట, కానీ వాళ్ళు మాత్రం నాకు చాలా పెద్ద బౌల్లో వేస్తారండి. ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఫారినర్ నా దగ్గర కొన్నాడు, సో నేను మీకు ట్రీట్ చేస్తానని చెప్పేసి. నిజంగా చెప్తున్నా అండి, చాలా వరకు చైనీస్ వాళ్ళు ట్రీటింగ్ బాగానే చేస్తారండి.
ఇలా బయట కొనుక్కునే వెండర్స్ కానీ వీళ్ళందరూ బాగానే బాగానే ట్రీట్ చేస్తారు. చూసారా, ఒక ఫుల్ బౌల్ కొనేసాం, 18 ఏళ్ళు అయింది దానికి. కానీ మామూలుగా జెంజోలో కొంటే మాత్రం దీని 30-40 ఏళ్ళు పడుతుందండి. ఏంటంటే పక్కన ఉన్న విలేజెస్ కూడా అంత కాస్ట్. చూసారా తను ఎంత అంటే, తన మార్నింగ్ ఏమో క్లాసులు చెప్తుందంట, ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఇలా చేసుకుంటుంది అనమాట. తన ఫుల్ తన గురించి అడిగారన్నమాట, ఎలా చేస్తుంటే నేను డివోర్స్ని సో నేనుగా సపోర్ట్ చేసుకుంటాను, ఎవరి మీద డిపెండ్ అవ్వనని చెప్తుంది అనమాట. నిజంగా హైలైట్ కదండి. ఎంత ఎంత సెల్ఫ్ రెస్పెక్టెడో నిజం చెప్పాలంటే అలాగా. చూసారా అది మాట. సో తను ఏంటంటే తను డివోర్స్డ్ అయితే తనకు పాప ఉందంట. అయితే నేను అడిగాను అనమాట, మరి కష్టంగా లేదంటే ఏం కష్టంగా ఏం లేదు, జస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను అంతే. నేను మార్నింగ్ వచ్చేసేమో అది టీచింగ్ జాబ్ చేస్తున్నాను, ఈవినింగ్ వచ్చేసి ఇలా డంప్లింగ్స్ అమ్ముతూ ఉంటానని చెప్పింది అనమాట. నిజంగా మెచ్చుకోవాలండి, ఎంత సెల్ఫ్ రెస్పెక్టెడో. తన కారణం కూడా అడిగాను అనమాట, అసలు ఎందుకు అలాగ అయిందని చెప్పేసి. తను చెప్పిన కారణం వచ్చేసి అంటే, వాడంట అంతమాటు తాగొస్తాడంట. తాగొచ్చేసి అంతమాటు ఏదో అంటే యాక్చువల్లీ ప్రతి చోట ఉండే ఒక్క మెయిన్ రీజన్ వచ్చేసి తాగుడు, పేకాట. తను కూడా సేమ్ టు సేమ్ మాట. అయితే ఒకరోజు అంట తనకు తెలియకుండానే తన హౌస్ డీడ్ వచ్చేసి బయట అమ్మేశాడంట. సో అది తెలిసిన వెంటనే తను వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేస్తే బయటకు వచ్చేసి ఇలా చేసుకుంటుంది వ్యాపారం. నిజంగా చాలా హైలైట్ అని చెప్పాలి నిజంగా ఈవిడ్ని. ఈ పక్కన చూడండి క్యూఆర్ కోడ్, దీని నుంచే మనీ పే చేస్తూ ఉంటాం మామూలుగా ఇక్కడికి. సో అది మాట వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తుందో తనకు వాళ్ళ ఫ్యామిలీని. వాళ్ళ కూతురు అంతా ఇంట్లో పడుకుందంట, వాళ్ళ ఫాదర్ చూస్తున్నారంట. ఇప్పుడు వాళ్ళ అమ్మను తను ఇక్కడ ఉన్నారు పక్కనే, వీళ్ళు కుక్ చేస్తున్నారన్నమాట. మొత్తానికైతే నా వంతుగా నేను ఒక బౌల్ తిన్నానండి వీళ్ళ దగ్గర. ఇంకా దానికి మించి ఏం తింటాం. సో ఇంకో అసలు మెయిన్ విషయం ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, మార్నింగ్ వచ్చేసి వెళ్ళి అక్కడ చూడడం ఏంటి ఆ టెంపుల్. కానీ ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే, నేను ఎప్పుడు పెట్రోల్ కార్లో వెళ్తున్నప్పుడు కార్లో పడుకునేవాడిని. కానీ బ్యాటరీ కార్లో వెళ్తుంటే మాత్రం పడుకోలేకపోతామండి, చాలా కష్టం. ఎందుకంటే పొడవుగా ఉండదు. దాన్ని సీటు మార్పించడానికి ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడ ఇప్పుడు ఆ సీటు మార్పించాను అనుకో, నైట్ టైం ఇంకా కారులో పడుకుని పోయి మార్నింగ్ ఇంచక్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మొత్తం మార్చేసిన తర్వాత సీటు ఉన్న పరిస్థితి చూసారు, మొత్తం ఫ్లాట్ అయిపోయింది లోపల ఒక్కసారిగా. అంటే వెనకాలది మూసేయచ్చు, ఎదర మూసేయచ్చు, మొత్తం ఫ్లాట్ అయిపోయింది. సో మొత్తం అంతా వచ్చేసి 189 సెంటీమీటర్స్ వచ్చిందండి. అంటే మనం హ్యాపీగా పడుకోవచ్చు అన్నమాట లోపల ప్రశాంతంగా. పైగా ఏసీ కూడా కంటిన్యూగా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పెట్రోల్ కాదు కాబట్టి మనకు కార్బన్ మోనాక్సైడ్ రాదు, జస్ట్ ఏసీ ఉంటుంది. సో మనం ఏసీ వేసుకుని హ్యాపీగా పడుకోవచ్చు. అదిగోండి ఇలాగ పైన ఒక కవర్ అన్నమాట, దానికి కవర్ వేస్తే ఇంక సెట్ అయిపోద్ది అన్నమాట. ఇంకా అలా ఒక ఫుల్ లెంత్ బెడ్ చూసారా, ఇద్దరు హ్యాపీగా ముగ్గురు హ్యాపీగా పడుకోవచ్చు. మరి డబుల్ కట్ బెడ్ అంత ఉంది అది. నిజంగా అనుకోలేదు అసలు ఇంత పెద్దగా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే చిన్న కారు కదండి, నేను అసలు అనుకోలేదు ఇంతలా వస్తుందని చెప్పేసి. కానీ మస్తుందండి, మామూలుగా లేదు అసలు. మీరే చూడండి అసలు ఎంత పొడగుందో, హ్యాపీగా పడుకోవచ్చు మాట ఈ కారులో వచ్చేసి మనం, అంత బాగుంటుంది. సో ఇదంతా చేయించడానికి అయిన ఖర్చు వచ్చేసి 670 ఏళ్ళు అయిందండి. అది సీటు మార్పించడానికి 670 ఏళ్ళు, మళ్ళీ ఆ పైన అది కుషన్ కొనడానికి దానికి 400 ఏళ్ళు, మళ్ళీ వెనకాల ఉన్న సీట్లు కింద దింపడానికి 200 ఏళ్ళు, పైగా పైన ఇంకోటి పెట్టించామండి, అదేంటంటే ఏదన్నా లగేజ్ మార్పించడానికి అది ఒక 300 ఏళ్ళు. ఇది మాట మొత్తం అయింది. ఈ చిన్న కుక్క చూడండి, ఇది అస్సలు పప్పిను అదే మా మాంగోను వదలటం లేదు, మా మాంగో కూడా అరుస్తుంది దాని మీద. కానీ మా మాంగో కరవదండి ఎవరిని, అస్సలు ఇప్పుడు దాకా కరవటం అంటూ ఉండదు. కానీ డామినేషన్ మాట, మీరు అంటారు చూడండి ఆల్ఫా మేల్ ఆల్ఫా ఫీమేల్ అంటారు చూడండి, ఇది ఆల్ఫా మాట, అస్సలు తలదించదు ఎవరికి. ఇది మొత్తం చేయడానికి ఇంత అయింది. నేను మొత్తానికి టోటల్గా అయ్యేసరికి 2378 ఏళ్ళు అయిందండి మొత్తం అంతా కలిపి. ఆ పైన ఈ సెట్టింగు, కింద ఈ సెట్టింగ్లు మొత్తం అంతా పెట్టుకుని అంతా అయ్యేసరికి అంత అయింది. 2000 పైన అయిపోయింది మొత్తానికి. సో అదిగోండి సీట్లు ఎలా పీకేసాడు చూడండి. అబ్బా, కొత్త కారులోంచి మళ్ళీ ఇంకో సీటు మార్పించడం, అనవసరంగా ఆ సీటు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సీట్ని రకరకాలుగా చేసి ఇంకో కొత్త సీటు పెడతాడనమాట, కంఫర్టబుల్గా ఒక 100% మూసిపోయేటట్టు. ఇది ఇంకో కొత్త సీటు మాట, ఇదేంటంటే మొత్తం మూసిపోతుంది. ఇంకా వెనకాల ఉన్నది చూడండి, అది వచ్చేసి ఇలా పెడతాడనమాట. అది పైన క్లోజ్ చేస్తే మనకు ఒక ఫ్లాట్ లాగా అయిపోద్ది అన్నమాట. అది పైన వేసేసిన తర్వాత అంత క్లియర్గా ఉందండి, చాలా బాగుంది నిజంగా. ఈ టైం ఇప్పటికి ఫస్ట్ టైం నా కార్ ఎంతో వర్తీగా అనిపించిందండి. మీరే చూడండి ఒకసారి ఎంత ఫ్లాట్గా ఉందో లోపల, హ్యాపీగా పడుకోవచ్చు అన్నమాట నిజంగా. అసలు ఇప్పుడు దాకా చేయలేదు ఇలా, ఎందుకంటే నా కార్లో ఎప్పుడు వచ్చేసి నా స్కోడాలో అయితే అసలు ఏమి చేయించాల్సిన అవసరం ఉండదు. వెనకాల మడత పెట్టామంటే ఓ 2 మీటర్లు ఉంటుంది,
హ్యాపీ పడుకోవచ్చు. కానీ ఇది మాత్రం మొత్తం అంతా చేసరికి ఇంత అయిందన్నమాట. వామ్మో! ఆడేదో చేస్తున్నాడు. ఎందుకొచ్చిందిలే. సో అదండి. ఇగో ప్రస్తుతానికి ఇక్కడ ఒక రెస్టారెంట్‌కి వచ్చామన్నమాట. మొత్తానికైతే అంతా చేసిన తర్వాత ఒక రెస్టారెంట్ అయితే తగిలింది. ఆడు ఏయో సింబల్ పెట్టాడు. ఆ సింబల్‌కి అర్థం ఏంటో తెలీదు. అన్ని రేట్లొచ్చేసి 48 ఏళ్ళు, 38 ఏళ్ళ ఉన్నాయి. అవి మేము వచ్చిన తర్వాత జంజోలో కొంటే మాత్రం 100 ఏళ్ళ పైనే ఉండే. ఇక 30, 40 ఏళ్ళకైతే వచ్చేస్తుంది మొత్తం. ఫుడ్ అయితే మాత్రం. అబ్బా! సో అది ఆర్డర్ ఇచ్చామన్నమాట ఫుడ్ అయితే మాత్రం. కానీ అంత టేస్ట్ అయితే మాత్రం పెద్ద ఏమి లేదు. నార్మల్‌గా ఉంది. షాపులు లేవు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా తినాలంటే ఇదే మాట. అసలు తీగా ఎలా చేయాలనుకున్నానండి. కానీ ప్రస్తుతానికి అయితే సో మచ్ హంగ్రీ. తినేయాలంట. ఇదేం చేయాలి? మధ్యలో ఏదో స్పైసీ ఉందంట. స్పైసీ ఇందాక ఆమె దగ్గర కొన్నది ఇదేనండి. డంప్లింగ్స్ చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. చాలా ఫ్రెష్గా మాట మన ఎదురుగుండా చేసి వెంటనే చేసేస్తారు. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి అయితే మాత్రం. కానీ వాడు ఇందాడ తిన్న దాంట్లో మాత్రం ఏదో పంచదార వేసాడండి. నిజంగా చెప్తున్నాను. అసలు కర్రీ స్వీట్కి ఎలా చేస్తారో అర్థమే కావలేదు నాకైతే మాత్రం. వేడి 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 మామూలు వేడి కాదు. అదిగోండి తీయే ఉంది అది మాట. ఇదిగోండి మొత్తానికి తీగ చేసాడండి. అసలు అనుకోలేదు ఏదైనా స్పైసీగా ఏదన్నా మసాలాగా తిందాం అనుకుంటే అది మొత్తాన్ని తీగ చేసి పెట్టాడు. ఆ పైన గ్రేవీలా కనబడుతుంది, అది మొత్తం షుగరేనండి. అసలు ఇంత స్వీట్ ఎలా తింటారో అర్థమే కావాలండి. నాకైతే నచ్చలేదు ఇది. ఎందుకంటే స్వీట్ని స్వీట్గా తింటం ఇష్టం, కానీ స్వీటును కారాలు రెండు మిక్స్ చేసి తింటాం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది కూడా మొత్తానికి ఇది మాత్రం బాగుంది. ఇది మాత్రం సూపర్ బాగుంది నిజం చెప్పాలంటే. వేడి వేడిగా ఉంది ఇది, కానీ బాగుంది. ఇది వచ్చేసి యాంగ్రో అంటారు వీళ్ళు. యాంగ్రో అంటే వచ్చేసి మటన్ మీట్ మాట. మటన్ మీట్తో చేసింది. నిజంగా మస్తు ఉంది, అసలు మామూలుగా కాదు. ఆవిడ చేసింది మాత్రం చాలా బాగుంది. కానీ ఇది ఈ రెస్టారెంట్లో మాత్రం దరిద్రంగా ఉందండి. టేస్ట్ అయితే మాత్రం అస్సలు నచ్చలేదు నాకు నిజంగా. ఎందుకంత తీగా చేశాడో కానీ దేవుడా, తినలాగా సచ్చాను ఇందాడ. కానీ మొత్తానికైతే ఏదో విధంగా కష్టపడి ఈ రోజు ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ టెంపుల్ని విజిట్ చేసేవచ్చు మాట. ఇంకా ఫుల్గా తినేసిన తర్వాత పడుకుని పోయానండి. కారులోనే పడుకుని పోయాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంకా టెంపుల్కి మాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాను. అక్కడ పార్కింగ్ చేసి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాను అనమాట. అసలు ఈ టెంపుల్ గురించి ఏంటో మొత్తం డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. కానీ ప్రస్తుతానికైతే ఇదిగోండి అక్కడ ఉంది టెంపుల్ మాత్రం మామూలుగా లేదండి. అసలు టెంపుల్ ఇండియన్ సంప్రదాయాలు ఒక రేంజ్లో మాట. అసలు టెంపుల్ అసలు ఇండియన్ సంప్రదాయాలు మొత్తం ఇండియన్ సంప్రదాయాలు. అసలు మామూలుగా అది ఆఖరికి వినాయకుడు గుడి కూడా ఉందండో. అది ఇక్కడ కాదు, ఆ తర్వాత చెప్తానులేండి. ఇది చూసారా, ఇప్పుడు మా ఎంట్రీ మాట లోపలికి వెళ్ళడానికి. ఇంకా అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు అక్కడ. ప్రేయర్ చేసి అగరబొత్తులు వెలిగించి అప్పుడు షావులిన్లో చేసినట్టే మాట, సేమ్ టు సేమ్ చేస్తారు. సో అగరబొత్తులు అన్నీ వెలిగించి ప్రేయర్ చేస్తున్నారు అనమాట. మొత్తానికైతే వచ్చేసాం ఇక్కడికి, టెంపుల్ దగ్గరికి వచ్చాం. కాకపోతే వాళ్ళని ఫస్ట్ అయితే కుక్కను లోపల తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి బోర్డు పెట్టుంది. కానీ ఆ తర్వాత చెప్పారు పర్లేదు, ఇలాంటి మాట వినే కుక్కలు అయితే పర్లేదని చెప్పేసి మా పప్పీకి లోపలికి యాక్సెస్ వచ్చిందండి. మొత్తానికైతే మా కుక్కను లోపల తీసుకెళ్ళిపోవచ్చు. లోపల ఎంట్రీ మాట ఇది. ఇంకా ఈ మొత్తం టెంపుల్ గురించి వీడియో అంతా నెక్స్ట్ వీడియో ఉంటుందండి. స్కిప్ మాత్రం చేయకండి. మళ్ళీ కలుద్దాం.